వీసా పాస్పోర్ట్ లేకుండా మీరు ఎప్పుడైనా ఫారెన్కి వెళ్ళారా? సో ఈరోజు నేను మీకు వీసా పాస్పోర్ట్ అవసరం లేకుండానే ఫారెన్ తీసుకెళ్తాను అనమాట. ఈ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న యూరోపియన్ స్ట్రీట్కి వచ్చేసి మీ ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి అరే నేను లండన్లో ఉన్నా అని చెప్పండి, ఈజీగా నమ్మేస్తారు. వీసా పాస్పోర్ట్ లేకుండా మీరు ఎప్పుడైనా ఫారెన్కి వెళ్ళారా? సో ఈరోజు నేను మీకు వీసా పాస్పోర్ట్ అవసరం లేకుండానే ఫారెన్ తీసుకెళ్తాను అనమాట. సో ప్రజెంట్ నేను యూరోపియన్ స్ట్రీట్లో ఉన్నాను, అది కూడా ఎక్కడ కాదు, హైదరాబాద్లో. ఇదంతా లండన్ థీమ్ ఎలా అయితే ఉంటుందో, యూరోప్లో ఉండే స్ట్రీట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాంటి సెటప్స్ అనమాట ఇక్కడ ఉన్నాయని మనం చాలా మూవీస్లో చాలా సాంగ్స్లో చూస్తాము. సో మనమేదో వాళ్ళు ఫారెన్కి వెళ్ళి షూట్ చేస్తారేమో అనుకుంటాము. సో చాలామంది సెటప్ కానీ, ఆ హీరోయిన్ కానీ అండ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ అంతమందిని ఫారెన్ తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మన హైదరాబాద్లోనే రామోజీ ఫిలిం సిటీలోనే ఫారెన్ ల్యాండ్ సెటప్ వేసి ఇక్కడే షూట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మొత్తం యూరోపియన్ స్ట్రీట్ అంటే యూరోపియన్ థీమ్లో ఆ ఇల్లు కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ షాప్స్ కానీ, ఆ రెస్టారెంట్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ యూరోపియన్ థీమ్లోనే ఉంటాయి, లండన్ థీమ్లో. సో లేట్ చేయకుండా ఈ యూరోప్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం, చలో. సో మనం ఫారెన్లో ఉండే యూరోపియన్ స్ట్రీట్ ఎలా అయితే ఉంటుందో వాటిని అయితే చూపించడానికి అయితే వచ్చానమాట. సో సినిమాలలో వీటిని అయితే చూపిస్తారు. సో సినిమా టీం అంతా షూటింగ్ కోసము ఫారెన్ వెళ్ళడానికి అయితే అవ్వదు కాబట్టి సో మన హైదరాబాద్లోనే రామోజీ ఫిలిం సిటీలోనే ఈ ఫారెన్ సెటప్ అయితే వేశారనమాట. లండన్ స్ట్రీట్ ఇదంతా యూరోపియన్ స్ట్రీట్ అనమాట. యూరోప్లో అయితే ఎలా అయితే ఉంటాయి సేమ్ అలానే బిల్డింగ్స్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి బిల్డింగ్ ఎలివేషన్స్ చూడండి, సేమ్ మనం డైరెక్ట్గా ఫారెన్కి వెళ్ళినట్టే ఉంది కదా, సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది మనకైతే ఫారెన్. అండ్ ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఈ బిల్డింగ్ ఎలా అయితే ఉంటుందో. మనము పాస్పోర్ట్ అండ్ వీసా లేకుండా డైరెక్ట్ ఫారెన్కి అయితే వచ్చేసాము. చాలామంది ఇక్కడ టూరిస్టులు అయితే వచ్చారు. అండ్ ఇక్కడ మనకి లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడికి వచ్చేసి ఇది చూడొచ్చు, మోషన్ క్యాప్చర్ ఎలా అయితే ఉంటుందో వాటిని అయితే మీరు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన తర్వాత అయితే మీరైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. అక్కడ ఉండే ఇల్లులన్నీ ఇలా అయితే కనిపిస్తాయి మనకి యూరోపియన్ స్ట్రీట్లో అయితే ఎలా అయితే ఉంటాయో లండన్లో అలా కనిపిస్తాయి అన్నమాట. అండ్ చూడండి మీరు చాలా మూవీస్లో కానీ, సాంగ్స్లో కానీ, వీడియో సాంగ్స్లో కానీ ఇలాంటివి చూసే ఉంటారు. మీరు ఇక్కడ ఏ మూవీస్ చూసారో, ఏ సాంగ్స్ చూసారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మొత్తం యూరోపియన్ స్ట్రీటే, డబ్బులు లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా, లక్షలు అవ్వకుండా డైరెక్ట్గా అయితే మీకైతే చూపించడానికి అయితే నేనైతే వచ్చినా. మీరు కూడా చూస్తున్నారు, చాలా బాగుంది కదా ఇదైతే స్ట్రీట్ అంతా. ఈ రామోజీ ఫిలిం సిటీ అంటేనే మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీ. మరి ఇంత పెద్ద ఫిలిం సిటీలో ఈ ఫారెన్ సిటీ కూడా లేకపోతే ఎట్లా చెప్పండి? ఫారెన్ సిటీ కానీ, ఇంకా సౌత్ సిటీ కానీ, నార్త్ సెట్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వేరే ప్లేసులకు వెళ్ళే పని లేకుండా ఒకటే ప్లేస్లోని ఇవన్నీ సెట్స్ అయితే వేసుకున్నారు. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ థీమ్స్ తగ్గట్టు వీళ్ళైతే బొమ్మలు కూడా పెట్టారు, ఆ స్నో మ్యాన్ లాగా. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా అన్నీ కూడా మీకు డైరెక్ట్ ఫారెన్కి వెళ్ళిన ఫీలింగ్ కనిపిస్తూ ఉంది. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చి ఇక్కడ చూస్తున్నారు, ఫొటోస్ కూడా దిగుతున్నారు. మీకు ఇక్కడ థీమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కార్లో మనము ఒక ఫారెన్లో వెళ్తున్నట్టు ఫొటోస్ కూడా దిగొచ్చు. అండ్ రైట్ సైడ్లో కూడా చూస్తే మీకు ఒక ఇల్లు ముందు మనం ఎలా అయితే నిలబడతామో, మన ఇంటి ముందు గోడ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ డీజే పెట్టయితే పాటలు అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మనం పైకి చూద్దాము, ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కిపోయి మనం ఒకసారి ఈ ఫారెన్ సిటీని మొత్తం చూసేద్దాము ఎలా ఉంటుందో అనేది మొత్తము. అండ్ ఇక్కడ చూస్తే ఇందాక వింటర్ థీమ్ అని చెప్పాను కదా, స్నో మ్యాన్. అయ్యే బాబు నమస్తే స్నో మ్యాన్ నమస్తే, ముక్కు మాత్రం భలేగా ఉంది, ఒక క్యారెట్ ముక్క లెక్క పెట్టారు. అండ్ ఇక మనం ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతే మనకి ఫారెన్ సెట్ మొత్తం కనిపిస్తుంది. స్టార్టింగ్లో మీకు లైవ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా, దాంట్లోకి వెళ్ళిపోతే మీకు మిమ్మల్ని రిమూవ్ చేసి లండన్ బ్రిడ్జ్లో నిలబెట్టినట్టు చూపిస్తూ ఉంటారు, అది మీరు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే ఆ ఇల్లులు కానీ, పెద్ద బిల్డింగ్స్ కానీ చూడండి, ఆ ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉందో లండన్లో అంటే యూరోపియన్లో ఎలా అయితే ఉంటాయో ఆర్కిటెక్చర్ సేమ్ అలానైతే వీళ్ళైతే కట్టారు. వాళ్ళ దగ్గర స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి స్నో ఇంటి మీద పడ్డప్పుడు జారిపోవడానికి వీలుగా వీళ్ళైతే రూఫ్ టాప్లను అయితే కట్టేసుకుంటారు, అందుకని అయితే స్నో పడిపోతుంది.
ఇక్కడ ఎదురుగా చూస్తే మనకు ఒక టెలిఫోన్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీని లోపలికి వెళ్ళి మాట్లాడతారనమాట. చూద్దాం లోపల టెలిఫోన్ ఉందో లేదో. లోపలైతే ఏం లేదు, జస్ట్ షోకేస్ పర్పస్లో పెట్టారు ఇది. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగుంది అబ్బా. ఇక్కడ చాలా హైలైట్గా ఉంది ఈ బిల్డింగ్ మాత్రము. ఒక మహల్ టైప్లో మన దగ్గర అయితే. అండ్ అక్కడ స్ట్రీట్లలో చాలా పెద్ద ఒక ప్యాలెస్ లాగా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే ఆ స్నో బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అది ఈ బిల్డింగ్ ఎలివేషన్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఒక పాతకాలం నాటి కారు మనకు కనిపిస్తుంది చూడండి. ఈ పాతకాలం నాటి కారు. టైర్లు అయితే నిజంగానే ఉన్నాయి, నిజమైన టైర్లు అవి సియట్ టైర్లు అనమాట. సో ఈ డోర్ వస్తుందో రాదో చూద్దాం మనము. డోర్ అయితే లాక్ అయితే వేశారు. దీని పేరు బెట్టీస్ కార్ అంట. కార్ బాగుంది ఇది, బ్లూ కలర్లో. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇందాకేమో మనం ఒక రెడ్ కలర్లో చూసాము. అండ్ దీనికి ఎదురుగా కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా పూల కుండీలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఎంత చెప్పాను కదా, స్నో థీమ్లో ఉన్నాయి. వింటర్ సీజన్ కాబట్టి స్నో థీమ్లో ఉన్నాయి. స్నో ఒకటే లేదు ఇక్కడ, అంతే. మిగతా అంతా లండన్ థీమే ఉందంతా. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. నేనేమంటానంటే ఈ యూరోపియన్ స్ట్రీట్కి వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న, అంటే హైదరాబాద్లో ఉన్న ఈ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న యూరోపియన్ స్ట్రీట్కి వచ్చేసి మీ ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి అరే నేను లండన్లో ఉన్నా అని చెప్పండి, ఈజీగా నమ్మేస్తారు. సో అలా రియలిస్టిక్గా వీళ్ళైతే యూరోపియన్ స్ట్రీట్ని అయితే క్రియేట్ చేశారు, అది కూడా రామోజీ ఫిలిం సిటీలోనే. సో మీరు వీసా పాస్పోర్ట్ ఏది లేకుండా మీరైతే డైరెక్ట్గా లండన్ వెళ్ళిపోవచ్చు. అంత రియలిస్టిక్గా ఉన్నాయి ఇక్కడైతే అనమాట సెట్స్ అన్నీ. మీరు చాలా మూవీస్లో చూసిన, సాంగ్స్లో చూసిన ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఈ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఫుల్ టూర్ వీడియో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వీడియో చేశాను. ఈ రామోజీ ఫిలిం సిటీని చూడాలంటే నైట్ వరకు సరిపోతుంది అనమాట, మార్నింగ్ ఎప్పుడో వచ్చేస్తే. సో నేను మార్నింగ్ నుంచి కాన్స్టెంట్గా ఎండలో, దాదాపు సమ్మర్లో ఆ వీడియో చేశాను. దాదాపు 43-44 డిగ్రీస్ ఉండే. ఇలానే ఈ ఒక హాఫ్ షార్ట్ వేసుకున్నాను, మొత్తం ట్యాన్ అయిపోయాను. కానీ ఆ వీడియోకి చాలా హార్డ్ వర్క్ చేశాను. దాదాపు ఒక 1 అవర్ వీడియో ఉంటుంది అదైతే. సో దాంట్లో మీరు ఒకవేళ మీరు ఈ రామోజీ ఫిలిం సిటీకి రాలేకపోయినా, ఒకవేళ వస్తే సీరియల్ వైజ్లో ఏమేమి చూడాలనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చాలా నీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీరే కామెంట్ పెడతారు చాలా బాగుందన్న అని చెప్పేసి. సో ఆ వీడియో మీద నాకు అంత నమ్మకం ఉంది, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ రామోజీ ఫిలిం సిటీ మళ్ళీ చూస్తుంటే ఆ రోజు అంత హార్డ్ వర్క్ చేశానా, అంత కష్టపడ్డా అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఆ వీడియో చేసిన తర్వాత అయితే ఒక 2-3 రోజులు అయితే అడ్డం పడ్డాను. సో అది పక్కన పెడితే ఈ యూరోపియన్ స్ట్రీట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా సైడ్ నుంచి మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ లేట్ చేయకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.